హలో అండి. మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యాల్లో మరో పద్యం ఏంటో చూద్దామా? స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు. స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు. వాళ్ళు ఉంటేనేమో కాదు, లేకపోతే చిన్నపోతుంది ఇల్లంతా. మనం చూస్తూనే ఉంటాం ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎప్పుడు వస్తావు అని ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఎందుకు అలా చేస్తామంటే తోచదు, ఉండలేరు. ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఉండలేరు మగవాళ్ళు. తీరా ఉంటేనేమో స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం చూద్దాం. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు అంటే బక్క కావడము, స్త్రీల వల్ల చిక్కుచున్నారయ్యా అంటే బక్క కావడం వస్తుంది. ప్లస్ స్త్రీల చేతిలో చిక్కుకుంటున్నారు. స్త్రీ ఏది చెప్తే అది జరగాలి, నాకు అది కావాలి అంటే కావాలి, నువ్వు ఇది తేవాలి అంటే తేవాలి, లేదంటే చాలా ఉంటాయి. దానికి తెలుసు కదా, అందరికీ అనుభవిస్తున్నారు కదా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. మరి అది మీ తప్పే కదా, మా తప్పు కాదు కదా. స్త్రీలున్న చోట ఉత్సాహంగా ఉంటుంది, ఆనందం పెరుగుతుంది. కాబట్టి మీరు స్త్రీలు కావాలని కోరుకుంటారు. అది మా తప్పు ఎలా అవుతుంది? ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అంతే కదా. ఒక మ్యారేజ్ అయిన తర్వాత స్త్రీ ఇంటికి వస్తే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు పడుతుంది, ఇంట్లో దీపం పడుతుంది, అన్ని టైం టు టైం వచ్చేస్తూ ఉంటాయి. ఒక బ్యాచులర్కి అనుకున్నాం. అదే స్త్రీ లేకపోతే పుట్టింటికి వెళ్తే బోర్ కొట్టేసి అసలు ఏం చేయాలో కూడా తెలియక, అంతకుముందు బ్యాచులర్గా అన్ని పనులు చేసుకున్నా కూడా ఇప్పుడు అరే లేవగానే కాఫీ రావట్లేదే, ఇంట్లో గలగల సౌండ్లు వినపడట్లేదే, గజ్జల సౌండ్ వినపడట్లేదే అని ప్రతి దానికి ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అయ్యో వచ్చేస్తే బాగుండు అన్నట్టు. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందుకని గృహస్థులు ఎవరైతే ఉన్నారో గొడవ పడినా పర్వాలేదు, కానీ స్త్రీలు మాత్రం ముఖ్యము. మీ ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా, గుర్తుపెట్టుకోండి. లేదు కదా అమ్మయ్య అయిపోయింది ఇంక వేరే చూసుకోవచ్చు అనుకోకండి. అది చాలా డేంజర్. అది ఇంకా ఈ రోజుల్లో అది ఇంకా చాలా డేంజర్ అయిపోతుంది. సో ఉన్న వాళ్ళని చక్కగా చూసుకుంటూ వాళ్ళు కూడా గొడవ లేకుండా ఉండేటట్టుగా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ స్త్రీలు ఇంట్లో చక్కగా ఉండేటట్టుగా చూసుకోమని వేమన గారు చెప్తున్నారు. ఇందులో కొంత వెటకారంగా ఉన్నా కూడా కొంత ఎంత అర్థం ఉందో చూసారా. స్త్రీలు కలుగు చోట చెల్లాటం కలిగంటే గొడవలు పడినా కూడా ఎలాంటి అద్భుతమైన అర్థాలను ఇచ్చారో వేమన గారు. మనకి తెలిసిన విషయాలైనా కూడా ఆయన చెప్పగా వింటే మనకు ఎంత సంతోషం కలుగుతుందో కదా. కాబట్టి ఈ పద్యం ఒకసారి రాసేసుకుని మళ్ళీ మరోసారి చదివేసుకుందాం. పద్యము భావము. స్త్రీలు గల్గు చోట చెర్లాటము గల్గు. స్త్రీలు గల్గు చోట చెర్లాటం గల్గు. స్త్రీలు లేని చోట చిన్నబోవు. స్త్రీ లేని చోట చిన్న బోవు. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. స్త్రీల చేతిలో నరులు చిక్కుచున్నారట. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. విశ్వదాభిరామ
అక్షరాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. లోకంలో పురుషుడు, ఆయన కూడా ఒక పురుషుడే కనుక ఇలా రాశాడు. స్త్రీల మాడవాళ్ళు కూడా మగవాళ్ళ చేతుల్లో చిక్కుచున్నారు కదా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అది సంగతి అర్థమైపోయింది కదా ఇప్పుడు అందరికీ. సార్ చదువుకున్నాం. పద్యము భావము. స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు, స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. దట్ ఈజ్ స్త్రీలు. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. గుర్తుంచుకోండి, యాద్ రఖో, రిమెంబర్ ఇట్. చాలా ముఖ్యము. స్త్రీలు అనేది గృహస్థులకి చాలా ముఖ్యము. కాబట్టి వాళ్ళని బాగా చూసుకోండి, బాగా ప్రేమించండి, మంచిగా వాళ్ళతో గొడవలు పడకుండా ఉండండి. అప్పుడు మీరు అడిగినవి వాళ్ళు ఇస్తారు, మీకు అన్ని సేవలు చేసి పెడతారు. ఇంటికి దీపం ఇల్లాలు అనే పేరు నిలబెడతారు అని వేమగారు.
హలో అండి, మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యాల్లో మరో పద్యం ఏంటో చూద్దామా? స్త్రీలు గల్గు చోట చెల్లాటము గల్గు. స్త్రీలు గల్గు చోట చెల్లాటము గల్గు, స్త్రీలు లేని చోట చిన్నబోవు. ఆడవాళ్ళు ఉంటేనేమో కాదు, లేకపోతే చిన్నపోతుంది ఇల్లంతా. మనం చూస్తూనే ఉంటాం ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఎందుకు అలా చేస్తామంటే తోచదు, ఉండలేరు. ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఉండలేరు మగవాళ్ళు. తీరా ఉంటేనేమో స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం చూద్దాం. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు అంటే బక్క కావడము, స్త్రీల వలన చిక్కుచున్నారయ్యా అంటే బక్క కావడం వస్తుంది. ప్లస్ స్త్రీల చేతిలో చిక్కుకుంటున్నారు. స్త్రీ ఏది చెప్తే అది జరగాలి, నాకు అది కావాలి అంటే కావాలి, నువ్వు ఇది తేవాలి అంటే తేవాలి, లేదంటే చాలా ఉంటాయి. దానికి తెలుసు కదా, అందరికీ అనుభవిస్తున్నారు మీరు అందరూ. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. మరి అది మీ తప్పే కదా, మా తప్పు కాదు కదా. స్త్రీలు ఉన్న చోట ఉత్సాహంగా ఉంటుంది, ఆనందం పెరుగుతుంది. కాబట్టి మీరు స్త్రీలు కావాలని కోరుకుంటారు. అది మా తప్పు ఎలా అవుతుంది? ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అంతే కదా. ఒక మ్యారేజ్ అయిన తర్వాత స్త్రీ ఇంటికి వస్తే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు పడుతుంది, ఇంట్లో దీపం పడుతుంది, అన్ని టైం టు టైం వచ్చేస్తూ ఉంటాయి. ఒక బ్యాచులర్కి అనుకుందాం. అదే స్త్రీ లేకపోతే పుట్టింటికి వెళ్తే బోర్ కొట్టేసి అసలు ఏం చేయాలో కూడా తెలియక, అంతకుముందు బ్యాచులర్గా అన్ని పనులు చేసుకున్నా కూడా ఇప్పుడు అదే లేవగానే కాఫీ రావట్లేదే, ఇంట్లో గలగల సౌండ్లు వినపడట్లేదే, గజ్జల సౌండ్ వినపడట్లేదే అని ప్రతి దానికి ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అయ్యో వచ్చేస్తే బాగుండు అన్నట్టు. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందుకని గృహస్థులు ఎవరైతే ఉన్నారో గొడవ పడినా పర్వాలేదు, కానీ స్త్రీలు మాత్రం ముఖ్యము. మీ ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా, గుర్తుపెట్టుకోండి. లేదు కదా అమ్మయ్యా అయిపోయింది ఇంక వేరే చూసుకోవచ్చు అనుకోకండి, అది చాలా డేంజర్. అది ఇంకా ఈ రోజుల్లో అది ఇంకా చాలా డేంజర్ అయిపోతుంది. సో ఉన్న వాళ్ళని చక్కగా చూసుకుంటూ వాళ్ళు కూడా గొడవ లేకుండా ఉండేటట్టుగా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ స్త్రీలు ఇంట్లో చక్కగా ఉండేటట్టుగా చూసుకోమని వేమన గారు చెప్తున్నారు. ఇందులో కొంత వెటకారంగా ఉన్నా కూడా కొంత ఎంత అర్థం ఉందో చూసారా. స్త్రీలు కలుగు చోట చెల్లాటం కలిగంటే గొడవలు పడినా కూడా ఎలాంటి అద్భుతమైన అర్థాలను ఇచ్చారో వేమన గారు. మనకి తెలిసిన విషయాలైనా కూడా ఆయన చెప్పగా వింటే మనకు ఎంత సంతోషం కలుగుతుందో కదా. కాబట్టి ఈ పద్యం ఒకసారి రాసేసుకొని మళ్ళీ మరోసారి చదివేసుకుందాం. పద్యము భావము. స్త్రీలు గల్గు చోట చెల్లాటము గల్గు. స్త్రీలు గల్గు చోట చెల్లాటం గల్గు. స్త్రీలు లేని చోట చిన్నబోవు. స్త్రీ లేని చోట చిన్న బోవు. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. స్త్రీల చేతిలో నరులు చిక్కుచున్నారట. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. విశ్వదాభిరామ
ఈశ్వరాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. లోకంలో పురుషుడు, ఆయన కూడా ఒక పురుషుడే కనుక ఇలా రాశాడు. స్త్రీల, మాడవాళ్ళు కూడా మగవాళ్ళ చేతుల్లో చిక్కుచున్నారు కదా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అది సంగతి అర్థమైపోయింది కదా ఇప్పుడు అందరికీ. ఒకసారి చదువుకున్నాం. పద్యము భావము. స్త్రీలు గల్గు చోట చెర్లాటము గల్గు, స్త్రీలు లేని చోట చిన్నబోవు, స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. దట్ ఈజ్ స్త్రీలు. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. గుర్తుంచుకోండి, యాద్ రఖో, రిమెంబర్ ఇట్. చాలా ముఖ్యము. స్త్రీలు అనేది గృహస్థులకి చాలా ముఖ్యము. కాబట్టి వాళ్ళని బాగా చూసుకోండి, బాగా ప్రేమించండి, మంచిగా వాళ్ళతో గొడవలు పడకుండా ఉండండి. అప్పుడు మీరు అడిగినవి వాళ్ళు ఇస్తారు, మీకు అన్ని సేవలు చేసి పెడతారు. ఇంటికి దీపం ఇల్లాలు అనే పేరు నిలబెడతారు అని వేమగారు.
హలో అండి, మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యాల్లో మరో పద్యం ఏంటో చూద్దామా? స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు. స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు. ఆడవాళ్ళు ఉంటేనేమో బాగా, లేకపోతే చిన్నపోతుంది ఇల్లంతా. మనం చూస్తూనే ఉంటాం, ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎప్పుడు వస్తావు అని ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఎందుకు అలా చేస్తామంటే తోచదు, ఉండలేరు. ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఉండలేరు మగవాళ్ళు. తీరా ఉంటేనేమో స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం చూద్దాం. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు అంటే బక్క కావడము, స్త్రీల వల్ల చిక్కుచున్నారయ్యా అంటే బక్క కావడం వస్తుంది. ప్లస్ స్త్రీల చేతిలో చిక్కుకుంటున్నారు. స్త్రీ ఏది చెప్తే అది జరగాలి, నాకు అది కావాలి అంటే కావాలి, నువ్వు ఇది తేవాలి అంటే తేవాలి, లేదంటే చాలా ఉంటాయి. దానికి తెలుసు కదా, అందరికీ అనుభవిస్తున్నారు మీరు అందరూ. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. మరి అది మీ తప్పే కదా, మా తప్పు కాదు కదా. స్త్రీలు ఉన్న చోట ఉత్సాహంగా ఉంటుంది, ఆనందం పెరుగుతుంది. కాబట్టి మీరు స్త్రీలు కావాలని కోరుకుంటారు. అది మా తప్పు ఎలా అవుతుంది? ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అంతే కదా. ఒక మ్యారేజ్ అయిన తర్వాత స్త్రీ ఇంటికి వస్తే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు పడుతుంది, ఇంట్లో దీపం పడుతుంది, అన్ని టైం టు టైం వచ్చేస్తూ ఉంటాయి. ఒక బ్యాచులర్కి అనుకున్నాం. అదే స్త్రీ లేకపోతే పుట్టింటికి వెళ్తే బోర్ కొట్టేసి అసలు ఏం చేయాలో కూడా తెలియక, అంతకుముందు బ్యాచులర్గా అన్ని పనులు చేసుకున్నా కూడా ఇప్పుడు అదే లేవగానే కాఫీ రావట్లేదే, ఇంట్లో గలగల సౌండ్లు వినపడట్లేదే, గజ్జల సౌండ్ వినపడట్లేదే అని ప్రతి దానికి ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అయ్యో వచ్చేస్తే బాగుండు అన్నట్టు. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందుకని గృహస్థులు ఎవరైతే ఉన్నారో గొడవ పడినా పర్వాలేదు, కానీ స్త్రీలు మాత్రం ముఖ్యము. మీ ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా, గుర్తుపెట్టుకోండి. లేదు కదా అమ్మయ్య అయిపోయింది ఇంక వేరే చూసుకోవచ్చు అనుకోకండి, అది చాలా డేంజర్. అది ఇంకా ఈ రోజుల్లో అది ఇంకా చాలా డేంజర్ అయిపోతుంది. సో ఉన్న వాళ్ళని చక్కగా చూసుకుంటూ, వాళ్ళు కూడా గొడవ లేకుండా ఉండేటట్టుగా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ స్త్రీలు ఇంట్లో చక్కగా ఉండేటట్టుగా చూసుకోమని వేమన గారు చెప్తున్నారు. ఇందులో కొంత వెటకారంగా ఉన్నా కూడా కొంత ఎంత అర్థం ఉందో చూసారా. స్త్రీలు కలిగే చోట చెల్లాటం కలిగేటి గొడవలు పడినా కూడా ఎలాంటి అద్భుతమైన అర్థాలను ఇచ్చారో వేమన గారు. మనకి తెలిసిన విషయాలైనా కూడా ఆయన చెప్పగా వింటే మనకు ఎంత సంతోషం కలుగుతుందో కదా. కాబట్టి ఈ పద్యం ఒకసారి రాసేసుకుని మళ్ళీ మరోసారి చదివేసుకుందాం. పద్యము భావము. స్త్రీలు గల్గు చోట చెర్లాటము గల్గు. స్త్రీలు గల్గు చోట చెర్లాటం గల్గు. స్త్రీలు లేని చోట చిన్నబోవు. స్త్రీ లేని చోట చిన్న బోవు. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. స్త్రీల చేతిలో నరులు చిక్కుచున్నారట. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. విశ్వదాభిరామ
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. లోకంలో పురుషుడు, ఆయన కూడా ఒక పురుషుడే కనుక ఇలా రాశాడు. స్త్రీల, మాడవాళ్ళు కూడా మగవాళ్ళ చేతుల్లో చిక్కుచున్నారు కదా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అది సంగతి అర్థమైపోయింది కదా ఇప్పుడు అందరికీ. సార్ చదువుకున్నాం. పద్యము భావము. స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు, స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. దట్ ఈజ్ స్త్రీలు. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. గుర్తుంచుకోండి, యాద్ రఖో, రిమెంబర్ ఇట్. చాలా ముఖ్యము. స్త్రీలు అనేది గృహస్థులకి చాలా ముఖ్యము. కాబట్టి వాళ్ళని బాగా చూసుకోండి, బాగా ప్రేమించండి, మంచిగా వాళ్ళతో గొడవలు పడకుండా ఉండండి. అప్పుడు మీరు అడిగినవి వాళ్ళు ఇస్తారు, మీకు అన్ని సేవలు చేసి పెడతారు. ఇంటికి దీపం ఇల్లాలు అనే పేరు నిలబెడతారు అని వేమగారు.
హలో అండి, మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యాల్లో మరో పద్యం ఏంటో చూద్దామా? స్త్రీలు గలుగు చోట చెల్లాటము గలుగు. స్త్రీలు గలుగు చోట చెల్లాటము గలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు. ఆడవాళ్ళు ఉంటేనేమో బాగా, లేకపోతే చిన్నపోతుంది ఇల్లంతా. మనం చూస్తూనే ఉంటాం ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఎందుకు అలా చేస్తామంటే తోచదు, ఉండలేరు. ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఉండలేరు మగవాళ్ళు. తీరా ఉంటేనేమో స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం చూద్దాం. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు అంటే బక్క కావడము, స్త్రీల వలన చిక్కుచున్నారయ్యా అంటే బక్క కావడం వస్తుంది. ప్లస్ స్త్రీల చేతిలో చిక్కుకుంటున్నారు. స్త్రీ ఏది చెప్తే అది జరగాలి, నాకు అది కావాలి అంటే కావాలి, నువ్వు ఇది తేవాలి అంటే తేవాలి, లేదంటే చాలా ఉంటాయి. దానికి తెలుసు కదా, అందరికీ అనుభవిస్తున్నారు కదా అందరూ. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. మరి అది మీ తప్పే కదా, మా తప్పు కాదు కదా. స్త్రీలున్న చోట ఉత్సాహంగా ఉంటుంది, ఆనందం పెరుగుతుంది. కాబట్టి మీరు స్త్రీలు కావాలని కోరుకుంటారు. అది మా తప్పు ఎలా అవుతుంది? ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అంతే కదా. ఒక మ్యారేజ్ అయిన తర్వాత స్త్రీ ఇంటికి వస్తే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు పడుతుంది, ఇంట్లో దీపం పడుతుంది, అన్ని టైం టు టైం వచ్చేస్తూ ఉంటాయి. ఒక బ్యాచులర్కి అనుకున్నాం. అదే స్త్రీ లేకపోతే పుట్టింటికి వెళ్తే బోర్ కొట్టేసి అసలు ఏం చేయాలో కూడా తెలియక, అంతకుముందు బ్యాచులర్గా అన్ని పనులు చేసుకున్నా కూడా ఇప్పుడు అరే లేవగానే కాఫీ రావట్లేదే, ఇంట్లో గలగల సౌండ్లు వినపడట్లేదే, గజ్జల సౌండ్ వినపడట్లేదే అని ప్రతి దానికి ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అయ్యో వచ్చేస్తే బాగుండు అన్నట్టు. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందుకని గృహస్థులు ఎవరైతే ఉన్నారో గొడవ పడినా పర్వాలేదు, కానీ స్త్రీలు మాత్రం ముఖ్యము. మీ ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా, గుర్తుపెట్టుకోండి. లేదు కదా అమ్మయ్య అయిపోయింది ఇంక వేరే చూసుకోవచ్చు అనుకోకండి, అది చాలా డేంజర్. అది ఇంకా ఈ రోజుల్లో అది ఇంకా చాలా డేంజర్ అయిపోతుంది. సో ఉన్న వాళ్ళని చక్కగా చూసుకుంటూ, వాళ్ళు కూడా గొడవ లేకుండా ఉండేటట్టుగా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ స్త్రీలు ఇంట్లో చక్కగా ఉండేటట్టుగా చూసుకోమని వేమన గారు చెప్తున్నారు. ఇందులో కొంత వెటకారంగా ఉన్నా కూడా కొంత ఎంత అర్థం ఉందో చూసారా. స్త్రీలు కలిగే చోట చెల్లాటం కలిగే గొడవలు పడినా కూడా ఎలాంటి అద్భుతమైన అర్థాలను ఇచ్చారో వేమన గారు. మనకి తెలిసిన విషయాలైనా కూడా ఆయన చెప్పగా వింటే మనకు ఎంత సంతోషం కలుగుతుందో కదా. కాబట్టి ఈ పద్యం ఒకసారి రాసేసుకొని మళ్ళీ మరోసారి చదివేసుకుందాం. పద్యము భావము. స్త్రీలు గలుగు చోట చెల్లాటము గలుగు. స్త్రీలు గలుగు చోట చెల్లాటం గలుగు. స్త్రీలు లేని చోట చిన్నబోవు. స్త్రీ లేని చోట చిన్న బోవు. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. స్త్రీల చేతిలో నరులు చిక్కుచున్నారట. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. విశ్వదాభిరామ
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. లోకంలో పురుషుడు, ఆయన కూడా ఒక పురుషుడే కనుక ఇలా రాశాడు. స్త్రీల, మాడవాళ్ళు కూడా మగవాళ్ళ చేతుల్లో చిక్కుచున్నారు కదా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అది సంగతి అర్థమైపోయింది కదా ఇప్పుడు అందరికీ. ఒకసారి చదువుకున్నాం. పద్యము భావము. స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు, స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. దట్ ఈజ్ స్త్రీలు. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. గుర్తుంచుకోండి, యాద్ రఖో, రిమెంబర్ ఇట్. చాలా ముఖ్యము స్త్రీలు అనేది గృహస్థులకి చాలా ముఖ్యము. కాబట్టి వాళ్ళని బాగా చూసుకోండి, బాగా ప్రేమించండి, మంచిగా వాళ్ళతో గొడవలు పడకుండా ఉండండి. అప్పుడు మీరు అడిగినవి వాళ్ళు ఇస్తారు, మీకు అన్ని సేవలు చేసి పెడతారు. ఇంటికి దీపం ఇల్లాలు అనే పేరు నిలబెడతారు అని వేమగారు.
హలో అండి, మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యాల్లో మరో పద్యం ఏంటో చూద్దామా? స్త్రీలు గలుగు చోట చెల్లాటము గలుగు. స్త్రీలు గలుగు చోట చెల్లాటము గలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు. ఆడవాళ్ళు ఉంటేనేమో బాగా, లేకపోతే చిన్నపోతుంది ఇల్లంతా. మనం చూస్తూనే ఉంటాం ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఎందుకు అలా చేస్తామంటే తోచదు, ఉండలేరు. ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఉండలేరు మగవాళ్ళు. తీరా ఉంటేనేమో స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం చూద్దాం. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు అంటే బక్క కావడము, స్త్రీల వలన చిక్కుచున్నారయ్యా అంటే బక్క కావడం వస్తుంది. ప్లస్ స్త్రీల చేతిలో చిక్కుకుంటున్నారు. స్త్రీ ఏది చెప్తే అది జరగాలి, నాకు అది కావాలి అంటే కావాలి, నువ్వు ఇది తేవాలి అంటే తేవాలి, లేదంటే చాలా ఉంటాయి. దానికి తెలుసు కదా, అందరికీ అనుభవిస్తున్నారు కదా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. మరి అది మీ తప్పే కదా, మా తప్పు కాదు కదా. స్త్రీలు ఉన్న చోట ఉత్సాహంగా ఉంటుంది, ఆనందం పెరుగుతుంది. కాబట్టి మీరు స్త్రీలు కావాలని కోరుకుంటారు. అది మా తప్పు ఎలా అవుతుంది? ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అంతే కదా. ఒక మ్యారేజ్ అయిన తర్వాత స్త్రీ ఇంటికి వస్తే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు పడుతుంది, ఇంట్లో దీపం పడుతుంది, అన్ని టైం టు టైం వచ్చేస్తూ ఉంటాయి. ఒక బ్యాచులర్కి అనుకున్నాం. అదే స్త్రీ లేకపోతే పుట్టింటికి వెళ్తే బోర్ కొట్టేసి అసలు ఏం చేయాలో కూడా తెలియక, అంతకుముందు బ్యాచులర్గా అన్ని పనులు చేసుకున్నా కూడా ఇప్పుడు అదే లేవగానే కాఫీ రావట్లేదే, ఇంట్లో గలగల సౌండ్లు వినపడట్లేదే, గజ్జల సౌండ్ వినపడట్లేదే అని ప్రతి దానికి ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అయ్యో వచ్చేస్తే బాగుండు అన్నట్టు. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందుకని గృహస్థులు ఎవరైతే ఉన్నారో గొడవ పడినా పర్వాలేదు, కానీ స్త్రీలు మాత్రం ముఖ్యము. మీ ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా, గుర్తుపెట్టుకోండి. లేదు కదా అమ్మయ్య అయిపోయింది ఇంక వేరే చూసుకోవచ్చు అనుకోకండి, అది చాలా డేంజర్. అది ఇంకా ఈ రోజుల్లో అది ఇంకా చాలా డేంజర్ అయిపోతుంది. సో ఉన్న వాళ్ళని చక్కగా చూసుకుంటూ, వాళ్ళు కూడా గొడవ లేకుండా ఉండేటట్టుగా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ స్త్రీలు ఇంట్లో చక్కగా ఉండేటట్టుగా చూసుకోమని వేమన గారు చెప్తున్నారు. ఇందులో కొంత వెటకారంగా ఉన్నా కూడా కొంత ఎంత అర్థం ఉందో చూసారా. స్త్రీలు కలుగు చోట చెల్లాటం కలిగంటే గొడవలు పడినా కూడా ఎలాంటి అద్భుతమైన అర్థాలను ఇచ్చారో వేమన గారు. మనకి తెలిసిన విషయాలైనా కూడా ఆయన చెప్పగా వింటే మనకు ఎంత సంతోషం కలుగుతుందో కదా. కాబట్టి ఈ పద్యం ఒకసారి రాసేసుకొని మళ్ళీ మరోసారి చదివేసుకున్నాం. పద్యము భావము. స్త్రీలు గలుగు చోట చెల్లాటము గలుగు. స్త్రీలు గలుగు చోట చెల్లాటం గలుగు. స్త్రీలు లేని చోట చిన్నబోవు. స్త్రీ లేని చోట చిన్న బోవు. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. స్త్రీల చేతిలో నరులు చిక్కుచున్నారట. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. విశ్వదాభిరామ
వినురవేమా. ఈశ్వరాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. లోకంలో పురుషుడు, ఆయన కూడా ఒక పురుషుడే కనుక ఇలా రాశాడు. స్త్రీల, మాడవాళ్ళు కూడా మగవాళ్ళ చేతుల్లో చిక్కుచున్నారు కదా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అది సంగతి అర్థమైపోయింది కదా ఇప్పుడు అందరికీ. ఒకసారి చదువుకున్నాం. పద్యము భావము. స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు, స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. దట్ ఈజ్ స్త్రీలు. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. గుర్తుంచుకోండి, యాద్ రఖో, రిమెంబర్ ఇట్. చాలా ముఖ్యము. స్త్రీలు అనేది గృహస్థులకి చాలా ముఖ్యము. కాబట్టి వాళ్ళని బాగా చూసుకోండి, బాగా ప్రేమించండి, మంచిగా వాళ్ళతో గొడవలు పడకుండా ఉండండి.
అప్పుడు మీరు అడిగినవి వాళ్ళు ఇస్తారు, మీకు అన్ని సేవలు చేసి పెడతారు, ఇంట్లో ఇంటికి దీపం ఇల్లాలు అనే పేరు నిలబెడతారు అని వేమగారు. హలో అండి, మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యాల్లో మరో పద్యం ఏంటో చూద్దామా? స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు. స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు. ఆడవాళ్ళు ఉంటేనేమో కాదు, లేకపోతే చిన్నపోతుంది ఇల్లంతా. మనం చూస్తూనే ఉంటాం, ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఎందుకు అలా చేస్తామంటే తోచదు, ఉండలేరు. ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఉండలేరు మగవాళ్ళు. తీరా ఉంటేనేమో స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం చూద్దాం. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు అంటే బక్క కావడము, స్త్రీల వల్ల చిక్కుచున్నారయ్యా అంటే బక్క కావడం వస్తుంది. ప్లస్ స్త్రీల చేతిలో చిక్కుకుంటున్నారు. స్త్రీ ఏది చెప్తే అది జరగాలి, నాకు అది కావాలి అంటే కావాలి, నువ్వు ఇది తేవాలి అంటే తేవాలి, లేదంటే చాలా ఉంటాయి. దానికి తెలుసు కదా, అందరికీ అనుభవిస్తున్నారు కదా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. మరి అది మీ తప్పే కదా, మా తప్పు కాదు కదా. స్త్రీలు ఉన్న చోట ఉత్సాహంగా ఉంటుంది, ఆనందం పెరుగుతుంది. కాబట్టి మీరు స్త్రీలు కావాలని కోరుకుంటారు. అది మా తప్పు ఎలా అవుతుంది? ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అంతే కదా. ఒక మ్యారేజ్ అయిన తర్వాత స్త్రీ ఇంటికి వస్తే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు పడుతుంది, ఇంట్లో దీపం పడుతుంది, అన్ని టైం టు టైం వచ్చేస్తూ ఉంటాయి. ఒక బ్యాచులర్కి అనుకున్నాం. అదే స్త్రీ లేకపోతే పుట్టింటికి వెళ్తే బోర్ కొట్టేసి అసలు ఏం చేయాలో కూడా తెలియక, అంతకుముందు బ్యాచులర్గా అన్ని పనులు చేసుకున్నా కూడా ఇప్పుడు అరే లేవగానే కాఫీ రావట్లేదే, ఇంట్లో గలగల సౌండ్లు వినపడట్లేదే, గజ్జల సౌండ్ వినపడట్లేదే అని ప్రతి దానికి ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అయ్యో వచ్చేస్తే బాగుండు అన్నట్టు. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందుకని గృహస్థులు ఎవరైతే ఉన్నారో గొడవ పడినా పర్వాలేదు, కానీ స్త్రీలు మాత్రం ముఖ్యము. మీ ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా, గుర్తుపెట్టుకోండి. లేదు కదా అమ్మయ్య అయిపోయింది ఇంక వేరే చూసుకోవచ్చు అనుకోకండి, అది చాలా డేంజర్. అది ఇంకా ఈ రోజుల్లో అది ఇంకా చాలా డేంజర్ అయిపోతుంది. సో ఉన్న వాళ్ళని చక్కగా చూసుకుంటూ వాళ్ళు కూడా గొడవ లేకుండా ఉండేటట్టుగా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ స్త్రీలు ఇంట్లో చక్కగా ఉండేటట్టుగా చూసుకోమని వేమన గారు చెప్తున్నారు. ఇందులో కొంత వెటకారంగా ఉన్నా కూడా కొంత ఎంత అర్థం ఉందో చూసారా. స్త్రీలు కలుగు చోట చెల్లాటం కలిగంటే గొడవలు పడినా కూడా ఎలాంటి అద్భుతమైన అర్థాలను ఇచ్చారో వేమన గారు. మనకి తెలిసిన విషయాలైనా కూడా ఆయన చెప్పగా వింటే మనకు ఎంత సంతోషం కలుగుతుందో కదా. కాబట్టి ఈ పద్యం ఒకసారి రాసేసుకుని మళ్ళీ మరోసారి చదివేసుకుందాం. పద్యము భావము. స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు. స్త్రీలు గలుగు చోట చెర్లాటం గలుగు. స్త్రీలు లేని చోట చిన్నబోవు. స్త్రీ లేని చోట చిన్న బోవు. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. స్త్రీల చేతిలో నరులు చిక్కుచున్నారట. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా
ఈశ్వరాభిరామ వినురవేమ ఈశ్వరాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. లోకంలో పురుషుడు, ఆయన కూడా ఒక పురుషుడే కనుక ఇలా రాశాడు. స్త్రీల మాడవాళ్ళు కూడా మగవాళ్ళ చేతుల్లో చిక్కుచున్నారు కదా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అది సంగతి అర్థమైపోయింది కదా ఇప్పుడు అందరికీ. సార్ చదువుకున్నాం. పద్యము భావము. స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు, స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. దట్ ఈజ్ స్త్రీలు. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. గుర్తుంచుకోండి, యాద్ రఖో, రిమెంబర్ ఇట్.
చాలా ముఖ్యము. స్త్రీలు అనేది గృహస్థులకి చాలా ముఖ్యము. కాబట్టి వాళ్ళని బాగా చూసుకోండి, బాగా ప్రేమించండి, మంచిగా వాళ్ళతో గొడవలు పడకుండా ఉండండి. అప్పుడు మీరు అడిగినవి వాళ్ళు ఇస్తారు, మీకు అన్ని సేవలు చేసి పెడతారు. ఇంటికి దీపం ఇల్లాలు అనే పేరు నిలబెడతారు అని వేమగారు. హలో అండి, మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యాల్లో మరో పద్యం ఏంటో చూద్దామా? స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు. స్త్రీలు గలుగు చోట చెర్లాటము గలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు. వాళ్ళు ఉంటేనేమో బాగా, లేకపోతే చిన్నపోతుంది ఇల్లంతా. మనం చూస్తూనే ఉంటాం ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎప్పుడు వస్తావు అని ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఎందుకు అలా చేస్తామంటే తోచదు, ఉండలేరు. ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఉండలేరు మగవాళ్ళు. తీరా ఉంటేనేమో స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమ. ఇది తాత్పర్యం చూద్దాం. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు అంటే బక్క కావడము, స్త్రీల వలన చిక్కుచున్నారయ్యా అంటే బక్క కావడం వస్తుంది. ప్లస్ స్త్రీల చేతిలో చిక్కుకుంటున్నారు. స్త్రీ ఏది చెప్తే అది జరగాలి, నాకు అది కావాలి అంటే కావాలి, నువ్వు ఇది తేవాలి అంటే తేవాలి, లేదంటే చాలా ఉంటాయి. దానికి తెలుసు కదా, అందరికీ అనుభవిస్తున్నారు మీరు అందరూ. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. మరి అది మీ తప్పే కదా, మా తప్పు కాదు కదా. స్త్రీలు ఉన్న చోట ఉత్సాహంగా ఉంటుంది, ఆనందం పెరుగుతుంది. కాబట్టి మీరు స్త్రీలు కావాలని కోరుకుంటారు. అది మా తప్పు ఎలా అవుతుంది? ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అంతే కదా. ఒక మ్యారేజ్ అయిన తర్వాత స్త్రీ ఇంటికి వస్తే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు పడుతుంది, ఇంట్లో దీపం పడుతుంది, అన్ని టైం టు టైం వచ్చేస్తూ ఉంటాయి. ఒక బ్యాచులర్కి అనుకున్నాం. అదే స్త్రీ లేకపోతే పుట్టింటికి వెళ్తే బోర్ కొట్టేసి అసలు ఏం చేయాలో కూడా తెలియక, అంతకుముందు బ్యాచులర్గా అన్ని పనులు చేసుకున్నా కూడా ఇప్పుడు అదే లేవగానే కాఫీ రావట్లేదే, ఇంట్లో గలగల సౌండ్లు వినపడట్లేదే, గజ్జల సౌండ్ వినపడట్లేదే అని ప్రతి దానికి ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అయ్యో వచ్చేస్తే బాగుండు అన్నట్టు. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందుకని గృహస్థులు ఎవరైతే ఉన్నారో గొడవ పడినా పర్వాలేదు, కానీ స్త్రీలు మాత్రం ముఖ్యము. మీ ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా. గుర్తుపెట్టుకోండి. లేదు కదా అమ్మయ్య అయిపోయింది ఇంక వేరే చూసుకోవచ్చు అనుకోకండి. అది చాలా డేంజర్. అది ఇంకా ఈ రోజుల్లో అది ఇంకా చాలా డేంజర్ అయిపోతుంది. సో ఉన్న వాళ్ళని చక్కగా చూసుకుంటూ, వాళ్ళు కూడా గొడవ లేకుండా ఉండేటట్టుగా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ స్త్రీలు ఇంట్లో చక్కగా ఉండేటట్టుగా చూసుకోమని వేమన గారు చెప్తున్నారు. ఇందులో కొంత వెటకారంగా ఉన్నా కూడా కొంత ఎంత అర్థం ఉందో చూసారా. స్త్రీలు కలిగే చోట చెల్లాటం కలిగంటే గొడవలు పడినా కూడా ఎలాంటి అద్భుతమైన అర్థాలను ఇచ్చారో వేమన గారు. మనకి తెలిసిన విషయాలైనా కూడా ఆయన చెప్పగా వింటే మనకు ఎంత సంతోషం కలుగుతుందో కదా. కాబట్టి ఈ పద్యం ఒకసారి రాసేసుకుని మళ్ళీ మరోసారి చదివేసుకుందాం. పద్యము భావము. స్త్రీలు గల్గు చోట చెర్లాటము గల్గు. స్త్రీలు గల్గు చోట చెర్లాటం గల్గు. స్త్రీలు లేని చోట చిన్నబోవు. స్త్రీ లేని చోట చిన్న బోవు. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. స్త్రీల చేత
స్త్రీల చేతిలో నరులు చిక్కుచున్నారట. స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలు ఇచ్చినట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. లోకంలో పురుషుడు, ఆయన కూడా ఒక పురుషుడే కనుక ఇలా రాశాడు. స్త్రీల మాడవాళ్ళు కూడా మగవాళ్ళ చేతుల్లో చిక్కుచున్నారు కదా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. అది సంగతి అర్థమైపోయింది కదా ఇప్పుడు అందరికీ. సార్ చదువుకున్నాం. పద్యము భావము. స్త్రీలు గల్గు చోట చెల్లాటము గల్గు, స్త్రీలు లేని చోట చిన్నబోవు, స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. లోకంలో పురుషులు స్త్రీల చేతుల్లో చిక్కుచున్నారు. ఎట్లనగా స్త్రీలున్న ప్రదేశంలో ఉత్సాహం ఎక్కువై ఆనందం పెరుగుతుంది.
దట్ ఈ స్త్రీలు. ఆ స్త్రీలే లేనిచో గృహకాంతి చిన్నబోవును. అందువలన గృహస్థులకు స్త్రీలు ముఖ్యము. గుర్తుంచుకోండి, యాద్ రఖో, రిమెంబర్ ఇట్. చాలా ముఖ్యము స్త్రీలు అనేది గృహస్థులకి చాలా ముఖ్యము. కాబట్టి వాళ్ళని బాగా చూసుకోండి, బాగా ప్రేమించండి, మంచిగా వాళ్ళతో గొడవలు పడకుండా ఉండండి. అప్పుడు మీరు అడిగినవి వాళ్ళు ఇస్తారు, మీకు అన్ని సేవలు చేసి పెడతారు. ఇంటికి దీపం ఇల్లాలు అనే పేరు నిలబెడతారు అని వేమగారు.